అధ్యక్ష, ఇప్పుడు మనము 2 BHK చూస్తున్నాం. ఇది మనకు KPHB మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది హాలు. చాలా లావిష్గా స్పేసియస్గా ఉంది. కనపడేది డైనింగ్ హాలు. ఒకసారి మనం కిచెన్ చూసేద్దాం. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, పూజ గది. కిచెన్ చూడండి ఒకసారి. కిచెన్ కూడా ఫుల్ వుడ్ వర్క్తో నిండిపోయి ఉంది. చాలా బాగుంటుంది. కిచెన్లోనే సపరేట్గా యూటిలిటీ కూడా చాలా పెద్దదిగా ఇవ్వడం జరిగింది. అది కూడా మనం చూసుకోవచ్చు. యూటిలిటీలో కూడా సింక్ ఇవ్వడం మనము గమనించవచ్చు. సో ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 1162 SFT. ఇప్పుడు మనం చూస్తున్నది కామన్ టాయిలెట్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. 1162 SFT, 28 స్క్వేర్ యార్డ్స్ UDS, 12 years ఓల్డ్. HMT హిల్స్లో ఉంది. ఇది KPHB మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. ఇది హాలు, చాలా పెద్దది హాల్. అయితే చాలా బాగుంది. సో ఒక్కసారి ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత మనము పార్కింగ్ కానీ టెర్రాస్ కానీ ఎవ్రీథింగ్ అనేది మనం చూపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ హాలు. ఇది కూడా చాలా స్పేసియస్గా లావిష్గా ఉంది. అండ్ డైనింగ్ హాల్ నుంచి బాల్కనీ చాలా పెద్దది. అండ్ రోడ్ సైడ్ వ్యూ అనేది మీరు గమనించవచ్చు. దాదాపు 40 feet ఆర్ 50 feet రోడ్డు ఉంటుంది. చాలా పెద్ద రోడ్డు. సో బాల్కనీ కూడా చాలా పెద్దదండి. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చూసేద్దాం. హాల్ ఎక్కడి నుంచి చూసినా హాల్ అనేది చాలా పెద్దదిగా కనపడతా ఉంది కదా. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి. ఇది కూడా మంచి వుడ్ వర్క్తో, చాలా నీట్ మెయింటెనెన్స్తో, 12 years ఓల్డ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. 1162 SFT, 12 years ఓల్డ్, 5th floor, 401 ఫ్లాట్ నెంబరు, 28 స్క్వేర్ యార్డ్స్ UDS. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 68 lakhs ఫైనల్ ప్రైస్. వాళ్ళు చెప్పడం మాత్రం 70 lakhs చెప్తున్నారు. 68 lakhs అనేది ఫైనల్ ప్రైస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ సేల్, 12 years ఓల్డ్, 1162 SFT. మనకు మెయిన్ రోడ్కి బాగా దగ్గరలో కుకట్పల్లి, JNTU, KPHB హైటెక్ సిటీ. ఈ లొకేషన్లో మనకు ఫ్లాట్ దొరకడం, అది కూడా ఈ ప్రైస్లో దొరకడం అనేది చాలా రేర్ కేసు, అసలు దొరకదు. సో అట్లాంటి పరిస్థితుల్లో మనకు అందమైన ఫ్లాట్ అనేది రావడం జరిగింది. సో దీనిపైన 5th floor కదా. ఒకసారి టెర్రస్ మీదకి కూడా వెళ్ళి చూద్దాం. టెర్రస్ ఎందుకు వెళ్తున్నాము అంటే 5th floor కాబట్టి మనకు కొంచెం పైనుంచి మనకు ఎండ కొడుతుంది, హీట్ ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్లో అందరు ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళు 5th floor మీద, అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళ ఫ్లాట్ మీద వీళ్ళు రేకులతో ఈ విధంగా ఒక షెడ్ అనేది నిర్మించడం జరిగింది. దాని కింద మనము క్లాత్స్ అనేది ఎండబెట్టుకోనికే ఆస్కారం ఉండే విధంగా చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ ఫ్లాట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఈ లొకేషన్లో కావాలనుకుంటే 68 lakhs ఫైనల్ ప్రైస్. అది దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇట్లాంటి ఫ్లాట్ ఇమ్మీడియట్లీ మూవ్ అయిపోతుంది. వీళ్ళకి కూడా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సేల్ చేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన పార్కింగ్కి సంబంధించి మనం ఒకసారి చూసేద్దాం. లిఫ్ట్ దిగంగానే మనకు పార్కింగ్ అండి. 3 lane పార్కింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఒక పార్కింగ్, లెఫ్ట్ సైడ్లో ఒక పార్కింగ్, అండ్ బ్యాక్ టు బ్యాక్ మెయిన్ రోడ్ బిట్ కాబట్టి మీకు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను విజువల్స్. ఒక్క పార్కింగ్, 2 పార్కింగ్లు, దీని వెనకాల ఇంకొక పార్కింగ్ ఉండిద్ది.
సో కుకట్పల్లి జేఎన్టీయు ఈ లొకేషన్లో కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ బిల్డింగ్ కూడా మనకు నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్. ఒకసారి బిల్డింగ్ ఎలివేషన్ అవుట్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంది. చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. చాలా నీట్గా మెయింటెనెన్స్ కూడా ఉంది. ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది కదా, చూసారు కదా. సో ఇప్పుడు చూడండి, అది మెయిన్ రోడ్డు, ఇది సబ్ రోడ్డు. సో 2 రోడ్ల కూడలిలో మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. మనకు రోడ్ సైడ్న రోడ్డు పొడవునా ఇది ఎలివేషను, రోడ్డు పొడవున ఎలివేషను. సో ఈ గేట్లు తీస్తే డైరెక్ట్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ కార్ బయటికి తీసుకునే విధంగా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఈ ఫ్లాట్కి సంబంధించిన పార్కింగ్ ఇదండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కార్ పార్కింగ్లు ఎవరికి వాళ్ళకు సఫిషియెంట్గా ఒక బైక్ పార్కింగ్, ఒక